My name is Avanti, faculty in commerce, working in Government Degree College, Mortar. Today our topic is cumulative series లో less than method. నిన్న ఆల్రెడీ మనం మోర్ దెన్ మెథడ్ ఒకటి చూసాము. ఇది అర్థమెటిక్ మీన్లోనే కంటిన్యూస్ సిరీస్లోనే వన్ ఆఫ్ టైప్ అనమాట. సో ఇప్పుడు నిన్న మోర్ దెన్ మెథడ్ చూసాము. మోర్ దెన్ మెథడ్లో ఆల్రెడీ చెప్పాను, సిఎఫ్ ఇస్తాడు లైక్ క్యుములేటివ్ ఫ్రీక్వెన్సీ. ఇచ్చిన క్యుములేటివ్ ఫ్రీక్వెన్సీని నార్మల్ మోడ్లోకి ఎట్లా చేంజ్ చేసుకోవాలి అనేది మనం చూస్తాము. సేమ్ అదేవిధంగా లెస్ దెన్ మెథడ్ ఇచ్చినా కూడా మనకి క్యుములేటివ్ ఫ్రీక్వెన్సీ ఉంటుంది. కాకపోతే ఇది అప్ టు డౌన్వర్డ్స్, డౌన్ టు అప్వర్డ్స్ కంటిన్యూస్గా కంటిన్యూస్గా వాల్యూ అనేది ఇంక్రీజ్ అవ్వడం కానీ లేదా కంటిన్యూస్గా వాల్యూ అనేది డిక్రీజ్ అవ్వడం కానీ ఉంటుంది. ఈ చేంజెస్ అన్నీ కూడా ఫ్రీక్వెన్సీలో కనిపిస్తున్నాయి అంటే అది క్యుములేటివ్ ఫ్రీక్వెన్సీ అని అర్థం. ఐదర్ కంటిన్యూస్గా ఫ్రీక్వెన్సీ వాల్యూ అనేది డిక్రీజ్ అవుతూ వచ్చినా లేదా కంటిన్యూస్గా ఫ్రీక్వెన్సీ వాల్యూ అనేది ఇంక్రీజ్ అవుతూ వచ్చినా కూడా అది క్యుములేటివ్ ఫ్రీక్వెన్సీలో ఉంది అని అర్థం. సో ఇప్పుడు ఏం చేస్తున్నామంటే ఆ క్యుములేటివ్ ఫ్రీక్వెన్సీలో ఉన్న దానిని మనము నార్మల్ ఫ్రీక్వెన్సీలోకి మార్చుకొని ప్రాబ్లం చేస్తాము. అలా నార్మల్ మోడ్లోకి మార్చుకొని ప్రాబ్లం చేయడం వల్ల మనం ప్రాబ్లం చేయడంలో నార్మల్ ఫ్రీక్వెన్సీ ఎలా ఉంటుంది అంటే ఫ్రీక్వెన్సీ వాల్యూస్ ఏవైతే ఉన్నాయో ఇంక్రీజ్ మోడ్లో కానీ డిక్రీజ్ మోడ్లో కానీ ఉండకుండా ఫ్లక్చువేట్ అవుతూ ఉంటాయి. లైక్ అక్కడున్న వాల్యూస్ యొక్క ఏవైతే ఫ్రీక్వెన్సీ వాల్యూస్ ఉన్నాయో వాటిలో అప్ అండ్ డౌన్స్ ఉంటాయి, ఫ్లక్చువేట్ అవుతూ ఉంటాయి. ఆ వాల్యూస్ అనేవి ఇంక్రీజ్ అవుతాయి, డిక్రీజ్ అవుతాయి, అలా ఒక వరుసగా ఉంటుంది. ఇప్పుడు మీకు కనిపిస్తున్న ఎగ్జాంపుల్ ప్రాబ్లంలో ఫ్రీక్వెన్సీ వాల్యూ అనేది కంటిన్యూస్గా ఇంక్రీజ్ అవుతూ వచ్చింది. 15, 35, 60, 84, 96 ఇలా ఇంక్రీజ్ అవుతూ వచ్చింది. సో దీనిని క్యుములేటివ్ ఫ్రీక్వెన్సీ అని పిలుస్తాము. ఈ క్యుములేటివ్ ఫ్రీక్వెన్సీని నార్మల్ మోడ్లోకి చేంజ్ చేసుకొని ప్రాబ్లం చేయాలి. రైట్ మా? ఒకసారి ప్రాబ్లం చూద్దాము. మార్క్స్ బిలో అంటారు. మనకు బిలో మార్క్స్ అని తెలుగులో అయితే కంటే తక్కువ పద్ధతి అని ఇలా పిలుస్తారు, రకరకాలుగా పిలుస్తాము. ఇంగ్లీష్లో మోర్ దెన్ మెథడ్ అని, లెస్ దెన్ మెథడ్ అని, లేదా బిలో 10, బిలో 20, బిలో 30 అలా అని, తెలుగులో అయితే కంటే తక్కువ అని ఇలాంటి పదాలన్నీ వాడతారు ఇక్కడ. సో ఇప్పుడు చూద్దాం. బిలో 10, బిలో 20, బిలో 30, బిలో 40, బిలో 50, బిలో 60, బిలో 70, బిలో 80 ఇవన్నీ కూడా ఎక్స్ వాల్యూస్. దాని తర్వాత నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్ 15, 35, 60, 84, 96, 127, 198, 250. These all are frequency values. సో ఇప్పుడు మనం దీని సొల్యూషన్ చూద్దాము. సో సొల్యూషన్ చూసే ముందు ఏంటి అంటే మనకు ఎక్స్ వాల్యూస్ ఎలా తీసుకోవాలి, ఫ్రీక్వెన్సీని ఎట్లా ఫైండ్ అవుట్ చేసుకోవాలి అనేదాన్ని బ్రీఫ్గా కొంచెం రాసాను. జస్ట్ వినండమ్మా. These to be converted into simple inclusive series. The lowest class is 0 to 10 and the highest class is 70 to 80. The frequency of the first class will be the same for the other class intervals high. రైట్, ఇది ప్రాబ్లం మనకి. సో దీనిని ఫస్ట్ మనం ప్రాబ్లం చేద్దాం. ఫ్రమ్ ది క్యుములేటివ్ ఫ్రీక్వెన్సీ ఆఫ్ క్లాస్ ద క్యుములేటివ్ ఫ్రీక్వెన్సీ ఆఫ్ ది ప్రీవియస్ క్లాస్ షుడ్ బి డిడక్టెడ్. రైట్, తెలుగులో కూడా చెప్తున్నానమ్మా. ప్రస్తుత తరగతిని దాని యొక్క తర్వాతి తరగతితో మైనస్ చేసుకుంటూ వస్తాము. రైట్, ఇప్పుడు జస్ట్ నేనేంటి అంటే సిఎఫ్ని ఫస్ట్ ఫ్రీక్వెన్సీలోకి మార్చుకొని ప్రాబ్లం చేద్దాము. మనకేమన్నాడు, అన్నిటికన్నా చిన్న తరగతి వచ్చేసేమో 0 to 10 అని చెప్పాడు. అన్నిటికన్నా హైయెస్ట్ క్లాస్ వచ్చి 70 to 80 అని చెప్పాడు. సో ఇప్పుడు మనం 0 to 10 to 70 to 80 వరకు క్లాసెస్ అన్నీ వరుసగా రాస్తాం. 0 to 10, 10 to 20, 20 to 30, 30 to 40, 40 to 50, 50 to 60, 60 to 70, 70 to 80. Right, the CF values is 15, 35, 60, 84, 96, 127, 198, 250. రైట్, ఇవి సిఎఫ్ వాల్యూస్. సో ఇప్పుడు మనం ఈ సిఎఫ్ వాల్యూస్ అన్నీ కూడా ఎఫ్లోకి కన్వర్ట్ చేసుకుందాము. 15 minus 35 is equal to 20. 60 minus 35 is equal to 25. 84 minus 60 is equal to 24. 96 minus 84 is equal to 12. 127 minus 96 is equal to 31. 198 minus 127 is equal to 71.
250 minus 198 is equal to 52. These all are frequency values. సో వన్స్ మనకి ఫ్రీక్వెన్సీ వాల్యూస్ అన్నీ వచ్చిన తర్వాత ఈ ఫ్రీక్వెన్సీలో ఉన్న హైయెస్ట్ నెంబర్ వాల్యూ ఎంతైతే ఉంటుందో ఆ హైయెస్ట్ నెంబర్ వాల్యూకి మన ఫ్రీక్వెన్సీ టోటల్ ఈక్వల్ అవ్వాలి. అప్పుడు మనం ఫైండ్ అవుట్ చేసిన ఫ్రీక్వెన్సీ కరెక్ట్ అని అర్థం. ఇక్కడ ఏంటి అంటే మనకి సిఎఫ్లో హైయెస్ట్ నెంబర్ ఏముంది, 250 ఉంది. సిఎఫ్లో హైయెస్ట్ నెంబర్ 250 ఉండి ఫ్రీక్వెన్సీ టోటల్ వాల్యూ ఎంత 250 వచ్చింది. సో ఇవి రెండు ఈక్వల్ అయినప్పుడు మనం చేసింది కరెక్ట్ అని అర్థం అక్కడ. సో దీని తర్వాత నెక్స్ట్ మిడ్ వాల్యూ ఫైండ్ అవుట్ చేస్తున్నాము. మిడ్ వాల్యూ ఎట్లా చేస్తాము, లోయర్ లిమిట్ ప్లస్ అప్పర్ లిమిట్ డివైడెడ్ బై 2. లోయర్ లిమిట్ ప్లస్ అప్పర్ లిమిట్ డివైడెడ్ బై 2 అనేది ఫార్ములా. సో మనకి ఫస్ట్ క్లాస్లో లోయర్ లిమిట్ అనేది 0 ఉంది, అప్పర్ లిమిట్ అనేది 10 ఉంది. సో 10/2 = 5 వస్తుంది. దెన్ నెక్స్ట్ క్లాస్లో 10 to 20 ఉంది. ఇక్కడ లోయర్ లిమిట్ 10 అవుతుంది, అప్పర్ లిమిట్ 20 అవుతుంది. 10 + 20 డివైడెడ్ బై 2 అనేది 30/2 అవుతుంది, 15. అట్లా ప్రతి క్లాస్కి లోయర్ లిమిట్ ప్లస్ అప్పర్ లిమిట్ డివైడెడ్ బై 2 అని చేస్తున్నాము. ఇక్కడ లోయర్ లిమిట్ అంటే ఒక క్లాస్లో ఉన్న వాల్యూ, ఒక క్లాస్లో లోయర్లో ఉన్న వాల్యూని లోయర్ లిమిట్ అని, అప్పర్లో ఉన్న వాల్యూని అప్పర్ లిమిట్ అని పిలుస్తాము. దీనిని తెలుగులో అయితే అవధులు అని పిలుస్తాము. ఒక తరగతిని 0 to 10 అనేది ఒక తరగతి అవుతుంది. దాంట్లో దిగువన ఉన్న అవధిని దిగువ అవధి అని, ఎగువన ఉన్న అవధిని ఎగువ అవధి అని పిలుస్తాము. ఇక్కడ దిగువ అవధి అంటే 0 అవుతుంది, ఎగువ అవధి అంటే 10 అవుతుంది. ఎట్ ది సేమ్ టైం ఇంగ్లీష్లో అయినా లోయర్ లిమిట్ తరగతిలో if you take one class, is this class in the lower value is lower limit, upper value is upper limit, right? ఇప్పుడు మిడ్ వాల్యూస్ అన్నీ కనుక్కుందాము. 5, 15, 25, 35, 45, 55, 65, 75, 85, 75. ఇనఫ్. సో మనకి ప్రాబ్లం డైరెక్ట్ మెథడ్లోనే చేస్తున్నాను. నేను ఆల్రెడీ అక్కడ రాశాను. డైరెక్ట్ మెథడ్లో ప్రాబ్లం చేస్తున్నాం కాబట్టి ఫార్ములా ఏంటి, x పవర్ ఈక్వల్ సిగ్మా ఎఫ్ ఆఫ్ m డివైడెడ్ బై n. ఆల్రెడీ m వాల్యూ కనుక్కున్నాము. ఫ్రీక్వెన్సీని కూడా క్యుములేటివ్ ఫ్రీక్వెన్సీలో నుంచి నార్మల్ ఫ్రీక్వెన్సీలోకి మార్చుకున్నాం కాబట్టి అక్కడ జస్ట్ ఈ ఫ్రీక్వెన్సీని మిడ్ వాల్యూస్ని రెండింటిని ఇంటూ చేసుకుంటే సరిపోతుంది. 15 × 5 75, 20 × 15 300, 25 × 25 625, 24 × 35 840, 12 × 45 540, 31 × 55 175, 1705, 71 × 65 4615, 52 × 75 3900. ఇవన్నీ కూడా ఎఫ్ఎం అంటే ఈ రెండింటి మధ్యలో ఏమీ లేదు అంటే ఇంటూ ఉందని అర్థం. ఆల్రెడీ మనకి ఎఫ్ ఆఫ్ ఎం అంటేనే ఎఫ్ ఇంటూ ఎం అని అర్థము. సో ఇవి రెండింటిని ఇంటూ చేసేసిన తర్వాత ఫస్ట్ మనం ఎఫ్ఎం టోటల్ చూసుకుంటున్నాము. ఎఫ్ఎం టోటల్ వచ్చి 12,600 అవుతుంది కంప్లీట్గా. లైక్ 75 + 300 + 625 + 840 + 540 + 1705 + 4,615 + 3,900. వీటన్నింటిని టోటల్ చేస్తే 12,600 వస్తుంది. ఆల్రెడీ మనము ఫ్రీక్వెన్సీని టోటల్ చేసుకున్నాము, అది 250 అయ్యింది, రైట్? సో 12,600 డివైడెడ్ బై 250 అనేది చేస్తే మనకి ఆన్సర్ ఎంతో వచ్చేస్తుంది. సో ఫార్ములాలో అప్లై చేద్దాం. ఎక్స్ పవర్ ఈజ్ ఈక్వల్ టు సిగ్మా ఎఫ్ ఆఫ్ ఎం డివైడెడ్ బై n ఈజ్ ఈక్వల్ టు 12,600 డివైడెడ్ బై 250 అనేది చేస్తే మనకి ఆన్సర్ అనేది వస్తుంది. ఆన్సర్ వచ్చి 50.4 వచ్చింది. ద ఆన్సర్ ఈజ్ 50.4, లైక్ మోర్ లెస్ దెన్ 0.5 కాబట్టి. సో యాజ్ టీజ్గా మనం ముందు నెంబర్ని కన్వర్ట్ చేసుకొని అప్రాక్స్గా 50 అని రాసుకుంటాము. ద ఆన్సర్ ఈజ్ 50. ఇది ఒక ప్రాబ్లం. లైక్ ఈ ప్రాబ్లంలో కనుక మీకు ఏదైనా డౌట్ ఉంటే నాకు చాట్ బాక్స్లో మెన్షన్ చేయండి. ఐ విల్ క్లియర్ ఇట్. దెన్ వీ హ్యావ్ టు మూవ్ టు అనదర్ ప్రాబ్లం. లైక్ calculate the arithmetic average from the following data. వాల్యూ వచ్చి లెస్ దెన్ మెథడ్ నేను ఇందాక చెప్పాను, బిలో 1 ఇస్తారు, లెస్ దెన్ అని ఇస్తారు అని. ఓకే అమ్మా. సో లెస్ దెన్ 10, లెస్ దెన్ 20, లెస్ దెన్ 30, లెస్ దెన్ 40, లెస్ దెన్ 50, లెస్ దెన్ 60, లెస్ దెన్ 70, లెస్ దెన్ 80. The frequency value is 4, 16,
40, 76, 96, 112, 120, 125. These all are frequency, cumulative frequency. ఒకసారి మీరు ఫ్రీక్వెన్సీని అబ్జర్వ్ చేయండి. ద ఫ్రీక్వెన్సీ వాల్యూ కంటిన్యూస్గా ఇంక్రీజ్ అవుతూ వచ్చింది. మనం ఇప్పుడు మోర్ దెన్ మెథడ్ చూసినప్పుడు మోర్ దెన్ మెథడ్లో కంటిన్యూస్గా డిక్రీజ్ అవుతూ వచ్చింది. నిన్నటి ప్రాబ్లం ఒకటి చూపిస్తాను, ఈ ప్రాబ్లం అయిపోయిన తర్వాత చివరిలో చూపిస్తాను. అబ్జర్వ్ చేస్తే మోర్ దెన్ మెథడ్లోనేమో కంటిన్యూస్గా డిక్రీజ్ అవుతూ వస్తుంది ఫ్రీక్వెన్సీ వాల్యూ, లైక్ క్యుములేటివ్ ఫ్రీక్వెన్సీ వాల్యూ అనేది పైనుండి కిందికి డిక్రీజ్ అవుతూ వస్తుంది. లెస్ దెన్ మెథడ్లో పైనుండి కిందికి ఇంక్రీజ్ అవుతూ వస్తుంది. అక్కడ డిక్రీజ్ అవుతూ వస్తుంది, ఇక్కడ ఇంక్రీజ్ అవుతూ వస్తుంది. ఇది రెండింటికి మధ్య ఉన్న డిఫరెన్స్. సో మనం ప్రాబ్లం చూద్దామమ్మా. ది అబోవ్ సిరీస్ హ్యాస్ టు కన్వర్టెడ్ ఇంటూ సింపుల్ ఎక్స్క్లూజివ్ సిరీస్. ద లోయెస్ట్ క్లాస్ విల్ బి 0 to 10 and highest class is 70 to 80. The frequency of the first class will be the same for the other class intervals h. From the cumulative frequency of that class is cumulative frequency of the previous class should be the deducted. ఇది వరకు చెప్పాను. ఇప్పుడు ఒకసారి చూద్దాము. 16 - 4 తీసుకుంటాం. 4కి మనకు మైనస్ చేయడానికి దాని ప్రీవియస్ ఇయర్ అంటూ ఏది లేదు, దాని ప్రీవియస్ క్లాస్ అంటూ ఏది లేదు. సో ఇక్కడ ఏం తీసుకుంటామంటే ఏది లేదు కాబట్టి అది 0తో సమానము కాబట్టి 4 - 0 తీసుకుంటాం ఫస్ట్ క్లాస్కి. దీని తర్వాత 16 - 4, తర్వాత 40 - 16 ఇట్లా కన్వర్ట్ చేసుకుంటూ వస్తాం. సో ఏదైతే కరెంట్ క్లాస్ ఉందో, కరెంట్ ఇయర్ క్లాస్ ఉందో, ఈ కరెంట్ ఇయర్ క్లాస్ని ప్రీవియస్ ఇయర్తో డిడక్ట్ చేసుకుంటూ వస్తే మనకి ఫ్రీక్వెన్సీ వాల్యూ అనేది వస్తుంది. రైట్ మా? సో ప్రాబ్లం చేద్దాము. ఎక్స్ వాల్యూస్ ఏమన్నాము, బిలో 10 అని ఇచ్చాడు మనకి, లెస్ దెన్ 10 అని ఇచ్చాడు. లెస్ దెన్ 10 అంటే తర్వాత లెస్ దెన్ 20, లెస్ దెన్ 30, లెస్ దెన్ 40. అన్ని క్లాసెస్ యూనిఫామ్గా డిఫరెంట్గానే ఉన్నాయి. ఆ డిఫరెన్స్ షుడ్ బి యూనిఫామ్డ్. సో ఎట్లా తీసుకుంటున్నాము అనంటే బిలో 10, బిలో 20, బిలో 30 అన్నప్పుడు సో ప్రతిదీ 10 గ్యాపే ఉన్నందున సో 10 కన్నా తక్కువ ఏమై ఉంటుంది, 10 డిజిట్స్ డిఫరెన్స్లోనే ఉండాలి కాబట్టి 0 తీసుకుంటాము. 0 to 10, 10 to 20, 20 to 30, 30 to 40, 40 to 50, 50 to 60, 60 to 70, 70 to 80. These all are x values. Then CF మనకి ఏది ఇచ్చాడో అదే ఆస్టీస్గా రాసుకుంటున్నాను. 4, 16, 40, 76, 96, 112, 120, 125. సో వచ్చిన ఈ వాల్యూస్ అన్నింటినీ కూడా నార్మల్ ఫ్రీక్వెన్సీలోకి చేంజ్ చేసుకోవాలి. అప్పుడు 4 - 0 అని రాసాను. అక్కడ చూడండి బ్రాకెట్లో ఉన్న వాల్యూస్ అన్నీ ఒకసారి అబ్జర్వ్ చేయండి. 4 - 0 అని రాసాను, అప్పుడు 4 అవుతుంది. దీని తర్వాత సెకండ్ క్లాస్ వచ్చేసి 16 CF ఉంది. ఆ 16 CFని -4తో చేస్తాము. సో 16 - 4, తర్వాత 40 - 16, 16 - 4 చేస్తే 12 వచ్చింది. 40 - 16 చేస్తే 24, 76 - 40 చేస్తే 36, 96 - 76 చేస్తే 20, 112 - 96 చేస్తే 16, 120 - 112 చేస్తే 18, 125 - 120 చేస్తే 5. ఇప్పుడు ఒకసారి వచ్చిన ఫ్రీక్వెన్సీని అబ్జర్వ్ చేయండి. ఫ్రీక్వెన్సీలో కంటిన్యూస్గా ఇంక్రీజ్ అవ్వడం కానీ కంటిన్యూస్గా డిక్రీజ్ అవ్వడం కానీ ఏదీ లేదు. ద వాల్యూస్ అన్నీ అప్ అండ్ డౌన్స్ లైక్ ఫ్లక్చువేట్ అవుతున్నాయి. ద వాల్యూస్ వచ్చిన వాల్యూస్ మనకి ఫ్లక్చువేట్ అవుతూ ఉన్నాయి. ఆల్రెడీ ఇదివరకు చెప్పాను. సిఎఫ్లో ఉన్న హయ్యెస్ట్ వాల్యూ నెంబర్ ఏదైతే ఉంటుందో ఆ హయ్యెస్ట్ వాల్యూ నెంబర్కి మనం తీసుకున్న ఫ్రీక్వెన్సీకి ఇవి రెండు టోటల్ ఆఫ్ ఫ్రీక్వెన్సీ హయ్యెస్ట్ వాల్యూ ఇవి రెండు కూడా సేమ్ నెంబర్ రావాలి. టోటల్ ఆఫ్ ఫ్రీక్వెన్సీ వచ్చి 125 ఉంది, రైట్. అదేవిధంగా క్యుములేటివ్ ఫ్రీక్వెన్సీలో ఉన్న హైయెస్ట్ వాల్యూ ఈజ్ 125 ఉంది. సో ఇవి రెండు మ్యాచ్ అయినప్పుడు మనం ఫైండ్ అవుట్ చేసిన ఫ్రీక్వెన్సీ నార్మల్ ఫ్రీక్వెన్సీ కరెక్ట్ అని అర్థం, రైట్ మా. ఒకసారి దీనిని ఇండైరెక్ట్ మెథడ్లో చేస్తాను. నేను ఆల్రెడీ అక్కడ మెన్షన్ చేస్తాను. ఇండైరెక్ట్ మెథడ్లో ఫార్ములా చూద్దాము. x bar = a + σ(f)(d)/n అనేది ఫార్ములా ఆల్రెడీ తెలుసు. మనము దీంట్లో అస్యూమ్డ్ మీన్ త్రూ డీని ఫైండ్ అవుట్ చేస్తాము అని, రైట్ అమ్మా. సో ఇప్పుడు చేద్దాము. ఎక్స్ వాల్యూస్ ఎఫ్ వాల్యూస్ ఆల్రెడీ మనం కనుక్కున్నాము. లెస్ దెన్ మెథడ్ నుంచి ఎక్స్ వాల్యూస్ కనుక్కున్నాము, సిఎఫ్ నుంచి ఫ్రీక్వెన్సీ వాల్యూస్ కనుక్కున్నాము. సో అవన్నీ రాద్దాం ఒకసారి.
0 to 10, 10 to 20, 20 to 30, 30 to 40, 40 to 50, 50 to 60, 60 to 70, 70 to 80. ఇవన్నీ కూడా ఎక్స్ వాల్యూస్. దెన్ ఫ్రీక్వెన్సీ వచ్చి 4, 12, 24, 36, 20, 16, 8, 5. ఇవన్నీ కూడా ఫ్రీక్వెన్సీ వాల్యూస్. సో వచ్చిన ఈ ఫ్రీక్వెన్సీ వాల్యూస్ అన్నింటినీ కూడా టోటల్ తీసేసి రాసేసుకున్నాం అక్కడ 125 అనేసి. సో ఇక్కడ మిడ్ వాల్యూ కనుక్కోవాలి. సేమ్ అమ్మ మిడ్ వాల్యూ లోయర్ లిమిట్ ప్లస్ అప్పర్ లిమిట్ డివైడెడ్ బై 2 అనే ఫార్మేట్లో తీసుకుంటాము. అప్పుడు 5, 15, 25, 35, 45, 55, 65, 75 ఇవన్నీ కూడా మిడ్ వాల్యూస్. సో మిడ్ వాల్యూస్ వచ్చిన తర్వాత మనం డీని ఫైండ్ అవుట్ చేసుకోవాలి. డీని ఫైండ్ అవుట్ చేసుకోవాలి అంటే ఫార్ములా ఏంటి? m మైనస్ ఏ అంటున్నాము. ఏ అంటే ఏదైనా ఒకటి అజ్యూమ్డ్ మీన్ మనం జస్ట్ అజ్యూమ్ చేసుకోవాలి. నేను a = 5 అని అజ్యూమ్ చేసుకున్నాను. ఆల్రెడీ తెలుసు నేను a = ఎప్పుడైనా నేను చేసే ప్రాబ్లమ్స్ మాత్రము a = చిన్న నెంబర్ని మాత్రమే ఫైండ్ అవుట్ చేసుకుంటాను. వై? బికాస్ ద మైనస్ వాల్యూస్ ఆర్ నాట్ కేమ్ ఇన్ ద ఇఫ్ యూ హ్యావ్ టేక్ స్మాల్ నెంబర్. ఒకసారి మీరు అబ్జర్వ్ చేస్తే అక్కడ 5 కన్నా చిన్న నెంబర్ లేదు మనకి మిడ్ వాల్యూస్లో. ఒకసారి అబ్జర్వ్ చేయండి. 5 కన్నా చిన్న నెంబర్ లేదు కాబట్టి నేను 5 తీసుకున్నాను. వై? బికాస్ మైనస్ వాల్యూస్ అనేది రావద్దు అని నేను a = 5 అని తీసుకున్నాను. సో ఇక్కడ d = m - a అని ఉంది. మైనస్ వాల్యూస్ వస్తే ప్రాబ్లం ఏంటి అంటే ప్రాబ్లం చేయడానికి ఎక్కువ టైం పడుతుంది. లైక్ మైనస్ వాల్యూస్ కూడా వస్తాయి. ఫర్ ఎగ్జాంపుల్ a = 10 తీసుకుందాం అనుకుందాం, రైట్. ఫస్ట్ -5 వస్తుంది, రైట్. అన్ని ప్లస్ వాల్యూస్ అన్నీ సపరేట్గా కూడుకోవాలి, మైనస్ వాల్యూస్ అన్నీ సపరేట్గా కూడుకోవాలి. రెండిట్లో నుంచి ఆ డిఫరెన్స్ని డిడక్ట్ చేసి వచ్చిన వాల్యూని సిగ్మా డీగా చూపించుకుంటాం మనము, రైట్. ఇదంతా ఉండదు. అస్యూమ్డ్ మీన్ అనేది చిన్న నెంబర్ తీసుకుంటే ఈ మైనస్ వాల్యూస్ అనేవి రాకుండా ఉంటాయి కాబట్టి క్యాలిక్యులేషన్ అనేది ఈజీ అవుతుంది. అందుకోసమని a = లైక్ అస్యూమ్డ్ మీన్ అనేది చిన్న నెంబర్ తీసుకుంటున్నాము. ఇప్పుడు d = m - a అన్నాము. a = 5 నెంబర్ తీసుకున్నాను. 5 - 5 0, 15 - 5 10, 25 - 5 20, 35 - 5 30, 45 - 5 40, 55 - 5 40, 50, 65 - 5 60, 75 - 5 70. ఇవన్నీ కూడా డి వాల్యూస్. ఈ వచ్చిన డి వాల్యూస్ని ఫ్రీక్వెన్సీతో ఇంటూ చేసుకుంటున్నాము. ఇట్స్ డినోట్ యాజ్ f of d. ఇక్కడ ఎట్లా రాస్తున్నాము అని అంటే f × d. 4 × 0 0, 12 × 10 120, 24 × 20 480, 36 × 30 1080, 20 × 40 800, 16 × 50 800, 8 × 60 480, 5 × 70 350. ఇది ఎఫ్డి వాల్యూస్. టోటల్ చేయు ఫ్రీక్వెన్సీని డీని ఎఫ్ ఆఫ్ డీని టోటల్ చేసేసుకుంటే సరిపోతుంది. ఇక్కడ మనకి 4110. ఇది వాల్యూ ఎలా వచ్చింది అని అంటే 0 + 120 + 480 + 1080 + 800 + 800 + 480 + 350. ఈ రకంగా చేస్తే మనకి ఈ ఎఫ్ ఆఫ్ డి వాల్యూస్ అనేవి వచ్చినాయి. దీని టోటల్ అంతా చేసాము. ఇప్పుడు వీటన్నింటిని ఈ వాల్యూస్ అన్నింటిని ఫార్ములాలో అప్లై చేద్దాం. సో ఫస్ట్ ఫార్ములా రాసుకుందాము. x bar = a + సిగ్మా f of d డివైడెడ్ బై n అనేది ఫార్ములా. a = 5 అవుతుంది. సిగ్మా f of d = 4110, n = 125. ఇవన్నీ వాల్యూస్ని ఒకసారి ఫార్ములాలో అప్లై చేద్దాం. a ప్లస్ మీన్స్ 5 + 4110 డివైడెడ్ బై 125 అనేది ఫార్ములా. ఫస్ట్ మనం ఏం చేస్తున్నాం ఈ ఫార్ములాలో 4110 డివైడెడ్ బై 125 అని వచ్చింది. సో ఈ రెండింటిని ఫస్ట్ డివైడెడ్ బై చేస్తున్నాము. అప్పుడు మనకి ఎంత వచ్చింది? 5 యాస్టీస్గా ఏ వాల్యూ ఎలా ఉందో అలాగే రాసుకుంటున్నాను. 5 ప్లస్ ఇది డిడక్ట్ చేస్తే వచ్చింది 32.88 వచ్చింది. సో దానిని 5తో ప్లస్ చేస్తున్నాం. ఈ 32.88కి +5 చేస్తున్నాను. మనకి a = ప్లస్ చేయాలి కదా, సో అందుకోసమని ఏ వాల్యూని ప్లస్ చేస్తున్నాను. అప్పుడు మనకు వచ్చింది 37.88 వచ్చింది. అయితే ఇదివరకటి ప్రాబ్లంలో ఒకసారి చూడండి, రైట్. ఇక్కడ
50.4 వచ్చినందుకు మనము అది 0.5 కన్నా తక్కువగా ఉంది అని దాని ముందు నెంబర్కి కన్వర్ట్ చేసి అప్రాక్స్గా ఆన్సర్ ఈజ్ 50 అని రాసుకున్నాము. సో అదేవిధంగా అదే ఫార్ములాని ఇక్కడ యూజ్ చేసుకుంటే 37.88 ఉంది. సో ద ఆన్సర్ ఈజ్ మోర్ దెన్ 0.5. సో ఆటోమేటిక్గా ద నెంబర్ షుడ్ బి క్యాలిక్యులేటెడ్ ఆన్ ది నెక్స్ట్ నెంబర్. సో 37.88 అనేది అప్రాక్స్గా 38గా తీసుకుంటాము. The answer is 3788 or 38, whatever you have take. ఇది రైట్ మా. సో ఒక్కసారి నేను ఫ్రీక్వెన్సీ డిఫరెన్సెస్ చూపిస్తాను అన్నాను కదా, ఇది ఈరోజు ఫ్రీక్వెన్సీ ఒక్కసారి అబ్జర్వ్ చేయండి. అయితే ఒక్క నిమిషం అమ్మా. ఈరోజు క్లాస్లో ఇఫ్ యూ హ్యావ్ ఎనీ డౌట్స్ ప్లీజ్ మెన్షన్ ది చాట్ బాక్స్ అమ్మా. ఐ విల్ క్లియర్ ఇట్. ఎక్కడ అర్థం అవ్వలేదు లేదా విజువల్ క్లారిటీగా ఉన్నా ఆడియో క్లారిటీగా లేకపోయినా ఏదైనా ఒకసారి నాకు చాట్ బాక్స్లో మెన్షన్ చేయండి ప్లీజ్. ఐ హ్యావ్ టు ఇంప్రూవ్ ద క్వాలిటీ. అండ్ దెన్ ఇఫ్ యు ఆర్ ఆడిబుల్ ఆర్ నాట్ ప్లీజ్ మెన్షన్ ది చాట్ బాక్స్. ఒకసారి ఫ్రీక్వెన్సీ మోర్ దెన్ క్యుములేటివ్ ఫ్రీక్వెన్సీ, లెస్ దెన్ క్యుములేటివ్ ఫ్రీక్వెన్సీ డిఫరెన్సెస్ షుడ్ బి. ఐ విల్ ఎక్స్ప్లెయిన్ యూ. ఒకసారి మీరు ఫ్రీక్వెన్సీ చూడండి. ఇప్పుడు నేను లెస్ దెన్ క్యుములేటివ్ ఫ్రీక్వెన్సీని చూస్తున్నా. మనకి క్వశ్చన్లో ఇచ్చింది లెస్ దెన్ మెథడ్లో క్వశ్చన్లో ఇచ్చిన ఫ్రీక్వెన్సీని సిఎఫ్ అంటాము. ఇట్స్ కాల్డ్ క్యుములేటివ్ ఫ్రీక్వెన్సీ. అది ఏ ఆర్డర్లో ఉందో ఒకసారి చూద్దాము. 4, 16, 40, 76, 96, 112, 120, 125 ఇవి ఈ ఫ్రీక్వెన్సీ వాల్యూస్ రైట్ అమ్మా. దెన్ ఇవే వాల్యూస్ని మనము చూద్దాం. ఇప్పుడు ఒకసారి నిన్నటి క్లాస్ ప్రాబ్లం చూపిస్తాను. రైట్, ఇక్కడ చూడండి మనకి అక్కడ ఫస్ట్ 4 తర్వాత 35, 7, 35 అలా వచ్చింది. కానీ ఇక్కడ చూడండి హైయెస్ట్ నెంబర్ మనకి ఫస్ట్గా వచ్చింది 140, 133, 118, 100, 75, 45, 25, 9, 2, 0. అక్కడనేమో కంటిన్యూస్గా అప్ టు డౌన్ బోర్డ్స్ ఇంక్రీజ్ అవుతూ వస్తుంది. కానీ ఇక్కడ మార్థన్ మెథడ్లో డౌన్ టు అప్వర్డ్స్ ఇంక్రీజ్ అవుతూ వస్తుంది. అక్కడ డౌన్ టు అప్వర్డ్స్ ఇంక్రీజ్ అవుతూ వస్తుంది, ఇక్కడ అప్ టు డౌన్వర్డ్స్ ఇంక్రీజ్ అవుతూ వస్తుంది. సో ఇక్కడ ఏంటి అంటే ఫస్ట్ హైయెస్ట్ నెంబర్ కనపడుతుంది, లెస్ దెన్ మెథడ్లో మనకి ఫస్ట్ లోయెస్ట్ నెంబర్ కనపడుతుంది. అది ఈ రెండింటికి మధ్య డిఫరెన్స్. సో ఇక్కడ ఏంటి అంటే ఇక్కడేమో పైనుండి దాని కింది నెంబర్తో డిడక్ట్ చేసుకుంటూ వస్తాము. సేమ్ అక్కడ కూడా కింది నెంబర్ని పై నెంబర్ని డిడక్ట్ చేసుకుంటూ వస్తాము. ఇది ఈ రెండింటికి మధ్య ఉన్న డిఫరెన్స్ రైట్ అమ్మా. ఇందులో మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కనుక ఇది కొంచెం కన్ఫ్యూజ్ అవుతుంది. యూ హ్యావ్ టు మోర్ ప్రాక్టీస్ హౌ టు క్యాలిక్యులేట్ ది క్యుములేటివ్ ఫ్రీక్వెన్సీ టు నార్మల్ ఫ్రీక్వెన్సీ, how to find out the normal frequency యూజెస్ టు క్యుములేటివ్ ఫ్రీక్వెన్సీ. ఇది ఒకటి గుర్తుపెట్టుకొని మీరు ప్రాబ్లం చేసుకుంటే డెఫినెట్గా ఈజీ అవుతుంది. ప్రాక్టీస్ చేయండి, చాలా ప్రాక్టీస్ చేయండి రైట్ అమ్మా. ఇఫ్ యూ హ్యావ్ ఆల్రెడీ ఇది వరకు చెప్పాను. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే ఒకసారి చాట్ బాక్స్లో మెన్షన్ చేయండి. ఈరోజు చెప్పిన క్లాస్కి వెళ్ళిపోదాము. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే చాట్ బాక్స్లో మెన్షన్ చేయండి రైట్ అమ్మా. ఓకే రైట్, టుడేస్ క్లాస్ ఈజ్ ఓవర్. టుమారో ఇస్ అవర్ నెక్స్ట్ టాపిక్. ఇంకో విషయం ఏంటి అంటే ఈ మోర్ దెన్ లెస్ దెన్ మెథడ్తో కలుపుకొని మనకు అర్థమెటిక్ మీన్ రిలేటెడ్ చేయాల్సిన అన్ని ప్రాబ్లమ్స్ అయిపోయినాయి. అయితే ఇందులో క్వశ్చన్స్ కూడా ఏ రకంగా ఇస్తాడో ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేద్దాం అనుకున్నాను. ఎప్పుడు మనకి క్వశ్చన్లో ఎక్స్ వాల్యూ అనేది కామన్గా ఇస్తాడు. కొన్నిసార్లు ఏంటి అంటే ఓన్లీ మిడ్ వాల్యూస్ కూడా ఇస్తాడు. మిడ్ వాల్యూ మెన్షన్ చేసినప్పుడు మనకు మిడ్ వాల్యూ అని చెప్తారు రైట్. అప్పుడు ఓన్లీ మనం మిడ్ వాల్యూస్ తీసుకొని ప్రాబ్లం చేయాలి. కొన్నిసార్లు ఎట్లా ఇస్తాడు అంటే కొన్ని డిక్రీజ్ వాల్యూస్, ఇంక్రీజ్ వాల్యూస్ ఇస్తాడు. లైక్ -4 to -3, -3 to -2, -2 to -1, 0 to -1, లేదా -1 to 0, తర్వాత 0 to 1, 0 to 2, 0 to 3, 0 to 4 ఇట్లా క్వశ్చన్స్ కూడా ఇస్తాడు. క్వశ్చన్ అనేది డిఫరెంట్గా ఇస్తాడు. అక్కడ మనం చూసుకోవాల్సింది ఏంటి అని అంటే క్లాసెస్ అన్నిటికీ ఈక్వల్ యూనిఫార్మిటీ ఉందా లేదా అనేది. యూనిఫార్మిటీ లేదు అని అంటే మనం వాటన్నింటిని ఈక్వల్ యూనిఫామ్లోకి మార్చుకొని ప్రాబ్లం చేయాల్సి ఉంటుంది.
ఇది డిఫరెన్స్. సో అన్ని క్లాసెస్ ఆర్ ఆల్ ఈక్వల్గా ఉన్నప్పుడు మాత్రమే మనము ప్రాబ్లం చేయడం పాసిబుల్ అవుతుంది. క్లాసెస్ చేయడం అంటే క్లాసెస్ ఏవైతే ఉన్నాయో అవి అన్యూనిఫామ్గా ఉన్నప్పుడు మనము ప్రాబ్లం చేయడానికి కుదరదు. అందుకోసమనే మనము ఇంక్లూజివ్ మెథడ్, ఎక్స్క్లూజివ్ మెథడ్ అనేది వాడతాము. సో ఈ మెథడ్స్ ఉన్నవి అందుకోసం. ఇవి నాట్ ఓన్లీ మోర్ దెన్ మెథడ్ కానీ లెస్ దెన్ మెథడ్ కానీ నాట్ ఓన్లీ రిలేటెడ్ టు అర్థమెటికల్ మీన్, అవి అన్నీ లైక్ ఏమంటారు, అన్ని మెథడ్స్కి పనికొస్తాయి. ఇప్పుడు మనకి ఇంకా చాలా మెథడ్స్ ఉన్నాయి. మనం ఓన్లీ అర్థమెటిక్ మీన్లోనే ఉన్నాం. జామెట్రిక్ మీన్ ఉంది, హార్మోనిక్ మీన్, మీడియన్, మోడ్, ఇలా క్వార్టలియర్స్, ఇవన్నీ ఉన్నాయి, చాలా ఉన్నాయి. సో వీటన్నింటిలోకి ఏది చేయాలన్నా మోర్ దెన్ మెథడ్, లెస్ దెన్ మెథడ్ ఇస్తే వీ హ్యావ్ టు కన్వర్ట్ ద CF టు ఎఫ్, లైక్ క్యుములేటివ్ ఫ్రీక్వెన్సీ టు ఫ్రీక్వెన్సీ.